అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు థంబ్‌నెయిల్‌లో చెప్పిన విధంగా కేవలం సూర్యకాంతితో అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా కేవలం సూర్యకాంతితో పోషించబడుతూ తన భౌతిక శరీరాన్ని ఆధ్యాత్మిక ప్రయోగశాలగా మార్చి అద్భుతాలను సృష్టిస్తూ మనుషుల మధ్య తిరుగాడుతున్న మహితాత్మిరాలుగా ప్రశంసలు పొందిన ఆస్ట్రేలియా దేశానికి చెందిన జాస్ముహీన్ గారి గురించి, వారు చెప్పినటువంటి ప్రాణపోషణ గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాము. అట్లాగే ఇప్పటికీ కూడా 1957 నుంచి అంటే 1957లో జన్మించి ఇప్పటికీ కూడా దేశ విదేశాలు తిరుగుతూ తన జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతోమందికి ఆదర్శంగా చెప్తున్నటువంటి జాస్ముహీన్ గురించి, వారి అద్భుతమైన జీవితం గురించి తెలుసుకుంటాము. అట్లాగే మనకి దగ్గరలో హైదరాబాద్లో ఒక మాతాజీ గారు ఉన్నారు. వారి గురించి ఎగ్జాంపుల్గా ఒక ఇద్దరి పేర్లు మనం తెలుగు వాళ్ళ గురించి చివరిలో చెప్తాను. అట్లాగే ఒక రీసెర్చ్ పత్రం ఉంది. ఆ రీసెర్చ్ పేపర్ గురించి కూడా మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది. ఈ భూమి మీద జన్మించి తమ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలతో మానవ అస్తిత్వాన్ని అత్యున్నత శిఖరాలకు చేరుస్తున్న అగ్రశ్రేణి నవయుగ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలలో ఒకరైన జాస్ముహీన్ 1957 సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంలో జన్మించారు. నార్వే దేశం నుంచి వలస వచ్చి ఆస్ట్రేలియాలో స్థిరపడిన జాస్ముహీన్ తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు ఎలెన్ గ్రీవ్. 1974లో మహాత్మా అనే గురువు ద్వారా వేదిక్ మెడిటేషన్లో ఉపదేశం పొంది జాస్ముహీన్గా తన ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఎలెన్ అంతర్జాతీయ తత్వశాస్త్రాలను అధ్యయనం చేస్తూ ధ్యాన సాధన ద్వారా తనలో నిగూఢంగా దాగి ఉన్న అతీంద్రియ శక్తులను వెలికి తెచ్చుకున్నారు. 1993లో ప్రాణ ఉపదేశం పొందిన ఆమె అప్పటి నుంచి సాంప్రదాయ ఆహార పదార్థాలకు దూరంగా కేవలం సూర్యకాంతితో పోషించబడుతూ తన భౌతిక శరీరాన్ని ఒక ఆధ్యాత్మిక ప్రయోగశాలగా మార్చి అద్భుతాలను సృష్టిస్తున్నారు. విశ్వమయ ప్రాణశక్తి ఆధారంగా జీవిస్తున్న తమ చైతన్యపూరిత స్వీయ అనుభవాలను 2005 నవంబర్లో వియన్నాలో జరిగిన సొసైటీ ఫర్ కాన్షియస్ లివింగ్ కార్యక్రమంలో ప్రాణ ప్రోగ్రాం పేరుతో అందించారు. బహుముఖ ప్రజ్ఞాతత్వంతో విలసిల్ల ఈ విశ్వశక్తి పోషకురాలు సెల్ఫ్ ఎంపవర్మెంట్ అకాడమీ మరి కాస్మిక్ ఇంటర్నెట్ అకాడమీ అనే 2 ఆధ్యాత్మిక సంస్థలను స్థాపించి కేవలం శాకాహార జీవన విధానం ద్వారా మాత్రమే ఈ భూగ్రహం శాంతిమయం అవుతుంది అని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మీకు కావాలంటే ఈ సంస్థల పేర్లు కాస్మిక్ ఇంటర్నెట్ అకాడమీ అని మీరు సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకా క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ప్రపంచవ్యాప్తంగా విరామం ఎరుగక తిరుగుతూ తమ ప్రాణ సందేశాల ద్వారా మానవాళిని చైతన్యపరుస్తున్న జాస్ముహీన్ పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో జరుగుతున్న GCSS కార్యక్రమాలకు 2009 సంవత్సరం నుంచే అధ్యక్షురాలిగా తమ సేవలను అందించారు. మనుషుల మధ్య తిరుగాడుతున్న మహితాత్మురాలిగా బ్రహ్మర్షి పత్రిజీచే ప్రశంసలు పొందిన జాస్ముహీన్ గారు అందించిన ప్రాణపోషణ గురించి తెలుసుకుందాము. ప్రాణపోషణ అన్నది శాస్త్రీయపరమైన ఉపవాసంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం భౌతిక శరీరానికి కావలసిన ప్రాణశక్తిని సాంప్రదాయబద్ధమైన ఆహార పదార్థాల ద్వారా కాకుండా మూల చైతన్య శక్తి నుంచి నేరుగా గ్రహించి దానిని మన శరీరానికి అందిస్తాము. మూల చైతన్య శక్తి నుంచి నేరుగా అందించబడే ఈ ప్రాణశక్తి పోషణ అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో కూడుకొని శరీరాన్ని చక్కటి ఆరోగ్యంతో మరి దివ్యకాంతితో విలసిల్లేలా చేస్తుంది. దాంతో శరీరంలోని పిట్యూటరీ
పీనియల్ గ్రంథులు చైతన్యవంతమై మిగిలిన గ్రంథుల పనితీరును సక్రమం చేస్తాయి. ప్రాణపోషణ వల్ల సాధకుల జీర్ణకోశం కుదించబడి వారిలో జీర్ణక్రియ వేగం నెమ్మదిస్తుంది. నిద్ర యొక్క నాణ్యత పెరగడం వల్ల వారి శరీరం తనకు తానే పునరుజ్జీవం చెందుతూ ఉంటుంది. ప్రాణశక్తితో పోషణ ద్వారా ప్రాణమయ కోశంలో నిక్షిప్తమై ఉన్న అతీంద్రియ శక్తులన్నీ చైతన్యం పొంది అంతరంగంలో ఉన్న స్త్రీ మరియు పురుషతత్వాలను ఏకం చేసి పరమశివుడిలా అర్ధనారీశ్వర తత్వంలో మనం విలసిల్లేలా చేస్తాయి. అర్ధనారీశ్వర తత్వపు స్థిత ప్రజ్ఞతతో విలసిల్లేవారు అత్యున్నత శక్తి తరంగ పౌనపుణ్యాలతో తమ చుట్టూ చక్కటి దేహకాంతి ఆరాక్షేత్రాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ ప్రాణశక్తి పోషణలో పాటించాల్సిన నియమాలు చూద్దాం. ప్రతిరోజు ధ్యాన సాధన సమయాన్ని మరింత పెంచుకోవాలి. భౌతిక శరీర పోషణకు తీసుకునే ఆహార పరిమాణాన్ని మెల్లమెల్లగా తగ్గిస్తూ చివరికి దానిని పూర్తిగా మానేయాలి. అప్రయోజనకరమైన మరి అశాస్త్రీయమైన నమ్మకాల వ్యవస్థ నుంచి తక్షణం బయటపడాలి. స్వీయ పరిశోధన ద్వారా మన దృక్పథాలను ఎప్పటికప్పుడు మనమే సరిచేసుకుంటూ ఉండాలి. ప్రాణపోషణ కోసం సూర్య స్నానం, ధ్యానంతో పాటు ప్రాణశక్తి నిల్వలైన అడవులు, పచ్చని తోటలు, రంగురంగుల పూల మొక్కలతో కూడిన ఉద్యానవనాలు, కొండలు, గుట్టలు, సముద్ర తీరాల్లో అత్యధిక సమయం గడుపుతూ ఉండాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2010 డిసెంబర్ నాటికి ఈ ప్రపంచంలో 10,617 మంది ప్రాణశక్తి పరాయణులుగా విలసిల్లుతూ హాయిగా నిరాహారులుగా జీవిస్తున్నారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అయితే మీకు చెప్పినట్టుగా ఒక పరిశోధన పత్రం డీటెయిల్స్ చూద్దాం. 17 మే 1938 తేదీన అమెరికా దేశం మెంఫిస్లో జరిగిన వైద్య శాస్త్రవేత్తల సమావేశంలో క్లీవ్ల్యాండ్ వాస్తవ్యులైన డాక్టర్ జార్జి డబ్ల్యూ క్రైల్ సూర్యకాంతి గ్రాహక శక్తి ద్వారా మొక్కలు పోషణను సమకూర్చుకున్నట్లే మనుషులు కూడా తమ మెదడులోని మెడ్యులా అబ్లాంగేటా ద్వారా గ్రహించే సూర్యకాంతి, విశ్వశక్తి మరి శ్వాసశక్తితో పోషణను పొందుతూ ఏ ఆహారం తినకుండా కూడా మనుగడ సాగించగలరు అని నిరూపించే పరిశోధన పత్రాలను సమావేశం ముందు ఉంచారంట. అట్లాగే మన దగ్గర హైదరాబాద్లో నిరాహార యోగిని క్రియాయోగ మాతాజీ శ్రీరామ జయాదేవి గారు, ఆమె 20 సంవత్సరాల పాటు ఏం తినకుండా కొన్ని సంవత్సరాలు నీళ్లు మాత్రమే తాగి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఒక 1 ఇయర్ క్రితం వరకు శరీరంతో జీవించి ఉన్నారు. మీకు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడండి, క్రియాయోగ మాతాజీ శ్రీరామ జయాదేవి గారని, మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. ఇంకొకరు సూర్యభగవానుతో మాట్లాడే మేడం వైదేహి గారు. ఈ మేడం గురించి కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే చాలా వీడియోలు వస్తవి. అందరికీ కృతజ్ఞతలు. మీకు ఇంకా ఇలాంటి వ్యక్తులు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాకు తెలియజేయండి. ఇంకా తెలియని వాళ్ళకి తెలుస్తుంది. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కామెంట్స్ని చూసి వెళ్ళండి. ఎందుకంటే ఇంకా ఎవరైనా ఇలాంటి నిరాహార యోగులు ఎవరైనా తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చూడండి. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.